నవ్వు వస్తా ఎక్కడ నవ్వాలో చెప్తావా? ఎక్కడ నవ్వాలో మీరు చెప్తే నేను చెప్పడం ఎందుకండి జోకు. ఇలాంటి టెన్షన్ వచ్చినప్పుడే మామిడి ఫోటో జేబులో పెట్టుకోవడం, చూసుకుంటే ప్రాబ్లం చిన్నదైపోతుంది. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఆవిడ ఫోటో చూసుకోండి, ప్రాబ్లం చిన్నగా కనపడుతుంది. అందరి ఆడవాళ్ళు నన్ను కొట్టకండి. ఈ మధ్య ఒక సెల్ ఫోన్ జోక్ వచ్చింది, మెసేజ్లో జోక్, అందరికి తెలిసే ఉంటుంది, అయినా చెప్పాలి కదా. ఒళ్ళంతా తెలియదు బాధ, మనసు ఏదోలా ఉంది, మోకాళ్ళని జుల్లు అంటున్నాయి. భగవంతుడా, ప్రేమంటే ఇదేనా? ఒరే నీ అబ్బాయి చికెన్ గున్యా, పోయి చూయించుకోపో. జనరల్గా మనుషులు మాట్లాడుకుంటారు, పైన దెయ్యాలు మాట్లాడుకుంటారు. హాయ్ హాయ్, నువ్వు ఎలా చచ్చిపోయావు? కూల్నెస్, చలి, చల్లదనం తట్టుకోలేక చచ్చిపోయావు. ఓహో, నువ్వెలా చచ్చిపోయావు? ఎందుకులే బాస్, పర్లేదు చెప్పవయ్యా, నువ్వు ఎందుకు చచ్చిపోయావు అంటే అది అవమానం తట్టుకోలేక నాకు నేనే రోకల పంటతో కొట్టుకొని చచ్చిపోయాను. రోకల పంటతోనా? ఎందుకు? అనవసరంగా పక్కోడు మాట ఏం జరిగిందా? నేను ఆఫీసు పోగానే మా ఆవిడ మీద వాడు ఏదేదో చెప్పాడు, డౌట్ వచ్చి ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి డోర్ కొట్టి చూశాను. మా ఆవిడ 5 నిమిషాలు లేటుకు తలుపు తీసింది. అనుమానం పెరిగింది. వెళ్ళి బెడ్రూమ్ డోర్ తీసి చూసా, అక్కడ ఎవరు లేరు. పోయి బాత్రూమ్ డోర్ తీసి చూసా, అక్కడ ఎవరు లేరు. పోయి వంటగది డోర్ చూసా, అక్కడ ఎవరు లేరు. మా ఆవిడని నేను అనుమానించాను అని చెప్పి అక్కడేమన్నా రోకల పడి తీసుకొని కొట్టి చచ్చిపోయా. వారా నీ అబ్బాయి ఇన్ని తలుపులు తీసినోడివి, ఫ్రిడ్జ్ డోర్ తీసుంటే నువ్వు నేను ఇద్దరం బతికేవాళ్ళం కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక సాంగ్ రెడీగా ఉన్నాడు. ఇందాక మీకు చెప్పినట్టుగా చూసే వాళ్ళలో హాస్యరసస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. నేను ఇప్పుడు ఒక టెన్షన్కి సంబంధించినటువంటి విషయం చెప్తాను, దయచేసి నా ధర్మ సందేహాన్ని మీరేనా తీరుస్తారేమో. ఎక్కడ ఎన్ని దేశాలు తిరిగినా ఈ టెన్షన్ తగ్గలేదు. ఇక్కడ మస్కట్లోనే తీరుతుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. దీనికి ఏం చేయాలి పరిష్కారం అని చెప్పి మామూలుగా భారతదేశంలో ఎక్కడ పుట్టినప్పటికీ కూడా అమెరికా వెళితే ఇంటి పేరు చివరిలో పెట్టుకుంటారు, మీ అందరికీ తెలుసు. మన పాస్పోర్ట్స్లో కానీ వాటిలో కానివ్వండి. మా ఫ్రెండ్ ఇట్లాగే పంచాయత్ శ్రీనివాసరావు అని మా ఫ్రెండు, వాళ్ళ ఫాదర్ పేరు సుబ్బారావు గారు, పంచాయత్ సుబ్బారావు గారు. ఆయన ఎప్పుడూ అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడు. ఆయన పేరు సుబ్బారావు పంచె. ఆయన పాపం చాలా కష్టపడి పైకి వచ్చాడు, స్థిరపడ్డాడు, చనిపోయాడు. కానీ ఆయనకు కోరుకుంటేది, ఆయన పుట్టిన ఊళ్ళో ఆంధ్రదేశంలో సినిమా హాలు కట్టాలి అని చెప్పని. అయితే అది తీరకుండానే ఆయన చనిపోయాడు. తండ్రి గారి కోరిక తీర్చడం కోసం వాళ్ళ అబ్బాయి అంటే మా ఫ్రెండు శ్రీనివాసరావు పంచె, వాడు వాళ్ళ ఊళ్ళో ఒక థియేటర్ కట్టాడు. ఆ థియేటర్కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాడు. థియేటర్ పేరు ఏంటంటే సుబ్బారావు పంచె. అంతవరకు బాగానే ఉంది. మేమంతా వెళ్ళాం ఇనాగరేషన్కి. వెళితే కత్తిరించాం, అంతా అయిపోయింది. మొట్టమొదటి అనౌన్స్మెంట్ వచ్చింది ఆ థియేటర్లో, ఆ రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పండి. నేనే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచెలో అలజడి. చాలా దరిద్రంగా ఉంది. పాపం ఇంటి పేరు నిజమే కానీ వింటానికి చాలా, అసలు ఎవరు వస్తారు, ఆడవాళ్ళు ఎవరు వస్తారు అక్కడికి, ఏం చేయాలి అర్థం కాదు. దరిద్రంగా ఉంది ఆ పేరు, తీసే మార్చారు. వెంటనే ఇంకొక అనౌన్స్మెంట్, నేనే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచెలో జెండా. ఇది మరీ నీచంగా ఉంది, అర్థం కాదా. ఇక వరుసగా ఇక ఏ పేరైనా తీసుకోండి, నేనే చూడండి మీ అభిమాన థియేటర్ సుబ్బారావు పంచెలో చీమల దొడ్డు, సుబ్బారావు పంచెలో ఎర్ర సైన్యం, సుబ్బారావు పంచెలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఏ సినిమా వేసినప్పటికీ కూడా మన వల్ల కావట్లా. సుబ్బారావు పంచెలో సంచలనం. వాడు థియేటర్ మూసిపారేశాడు. మా నాన్నగారు ఏమనుకుంటే అనుకున్నాడు, నన్ను ఊళ్ళో ఉన్నవరని చెప్పని. ఇట్లాంటి సాధారణంగా జరుగుతుంటే నా ఒక కలర్ఫుల్ ఐటమ్ మీ ముందుకు రాబోతుంది. మీ అందరూ ఎంతగానో ఇష్టపడే యాంకర్ కమ్ వండర్ఫుల్ డాన్సర్ ఉదయ భాను మీ ముందుకు రాబోతోంది. ఆ అమ్మాయి డాన్స్ ఏమిటో, ఆ డాన్స్కి మీ ప్రతిస్పందన ఏమిటో, ఈ మస్కట్ స్పందన ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఉదయ భానుని వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నారు. వెల్కమ్ టు ఉదయ భాను.
ముట్టుకోనా ముద్దు పెట్టనా పెట్టనా ఆ మధ్య సెంటర్లో పెట్టు పెట్టు నువ్వు చిన్నగా నడు ఫాస్ట్ కొరకు పడిపోద్దు. ప్రముఖ వ్యక్తి ఏమో నీ గురించి ఏం చెబుతాం కానీ బొచ్చు పిచ్చేట్రా రండి. ఇది ఒకసారి చప్పటి కొట్టండి ఆయనకి. కూర్చో. మనం ఎన్నో రకాల సన్మానాలు చేస్తుంటాం. ఈరోజు బొచ్చు పెద్ద పిచ్చయ్య గారికి క్షమించాలి బొచ్చు పెద్ద పిచ్చయ్య గారికి సన్మానం. ఆయనకి ఓ గొప్ప బిరుదిచ్చి ఓ గజమాలతో సత్కరిద్దాం అనుకున్నాం. టయానికి వాళ్ళు అందించలేకపోవడంతో ఓ గజమ్మాల. చప్పట్లు. అలాగే మానానంతరం పట్టు పురుగులతో పొదిగించబడి పట్టు బయటికి తీసి శ్రేష్టమైన నేతలతో నేయించి ఒక శాలువా కప్పి తను సత్కరిద్దాం అనుకున్నాం. అది కూడా దొరకలే. కారు దిగుతుంటే ఒకడు దొరికి. వస్త్రం ముఖ్యం కదా, కారు దుడుచుకుంటేనే బండి దుడుచుకుంటే. మీరు కప్పుకుంటారా నేను కప్పేది చూసారా అక్కడ కప్పు ఏదో ఒకటి అండి. అలాగే వజ్రాలతో పొదిగి బంగారంతో తయారు చేయించిన ఒక జ్ఞాపక ఇతనికి బహుకరించాలనుకున్నాం. అది రాలే. ఎందుకండి దండగా అన్నారు. అందుకని ఆ సర్వర్ని అడిగి ఇది పట్టుకొచ్చాను. చప్పట్లు కొట్టండి. ఇతనికి బాల్య స్నేహితుడు, బాగా పరిచయం వ్యక్తి, ప్రముఖ నాట్యాచార్యుడు, కవి అయిన వంకర శంకర్రావు గారిని మీ అశ్వధానాల మధ్య వేదిక మీదకి వచ్చి బొచ్చు పిచ్చయ్య గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కొట్టండి చప్పట్లు.
మంచోడు నీ ఫ్రెండ్గా. అర్థమైన వాళ్ళందరికీ సన్మానం చేయటం ఉచిత అనిశ్చితాలు అక్కర్లా. ఎవరికి పడితే ఆడికి చేయటం, మమ్మల్ని పిలవటం, ఏదో మాట్లాడమంటాం. ఏం మాట్లాడతాం మేము? సరే వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, తప్పదు. ఆయన ఇంటి పేరు ఏంటి? బొత్స. బొత్స అంట. మరి నాలో నాట్యాచార్యుడు మాత్రమే కాదు, నాలో ఉన్న కవి కూడా బయటకు వచ్చాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంటి పేరు బచ్చు, మొహం చూస్తే ముచ్చు, నోరు తెరిస్తే రొచ్చు. వాడికి ఏమొచ్చు నా బొచ్చు? మాట వరుస. ఆయన చేతితో రాయడంట, కలంతో రాస్తాడు. కలానికి ఒక పేరు కూడా. మీ కలం ఇంటి పేరేంటి? మీ కలం పేరేంటి? గుండు అంట. కలం పేరు గుండు. కలం పేరు గుండు. కుళ్ళిపోయిన పండు, సంకలోన పుండు, దగ్గరికి వెళ్తే తీస్తాడు బెండు. ఏదేమైనప్పటికీ కూడా ఇక నుంచే నాకు అసలు మంచి వాళ్ళు చాలా మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. అట్టంతా సన్మానం చేయమని చెప్పి నిర్వాహకులను కోరుతూ, ఏదట్టా ఉన్నప్పటికీ కూడా వచ్చాం కాబట్టి దానికి మంచి మొక్కలు చెప్పాలా. మన బచ్చు పిచ్చయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇతనికి బాల్య స్నేహితురాలు, కాలేజీలో కూడా ఇద్దరు అంట. మస్కట్ మహాలక్ష్మి గారు, ఆవిడ గారు కూడా వచ్చి ఇతని గురించి 4 ముక్కలు ప్రసంగిస్తా. I love you all. థ్యాంక్ యూ. చెప్పారు కదండి, నన్ను మస్కట్ మహాలక్ష్మి అంటారు. నన్ను బొచ్చు పెదపిచ్చయ్య గారి గురించి మాట్లాడమని పిలిచారండి. ఆయన గురించి చాలా మాట్లాడాలి. ముందుగా చెప్పాలంటే ఈ నెక్లెస్ అండి, డైమండ్ నెక్లెస్. మొన్ననే ఒక వారమైంది, దీపావళికి కీర్తిలాల్లో కొన్నాను. చాలా బాగుంది కదా. 2 lakhs అండి. అసలు విషయానికి వస్తే బొచ్చు పెదపిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే పచ్చు ఈ చీర అండి, ఇది కళామందిర్లో కొన్నానండి. ఈ పళ్ళు చూసారా, సిల్వర్ డిజైను. ఈ అంచు చూసారా, అబ్బా ఆ వర్క్ చేసిన వాడిని మెచ్చుకోవాలండి నిజంగాను. ఇది కూడా చాలా కాస్ట్లీ అండి. మాది అసలే రాయల్ ఫ్యామిలీ. మర్చిపోయినాను. బొచ్చు పెదపిచ్చయ్య గారి గురించి మాట్లాడాలి కదండి. ఆయన గురించి మాట్లాడాలని చాలా అనుకుని వచ్చానండి. కానీ ఏంటో ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయినాను. కానీ ఆయన గురించి నేను తప్పకుండా చెప్తాను. ఈ చెప్పులు చూసారా, బాంబే మెట్రోలో కొన్నాను. ఈ చెప్పులకి సిల్వర్ వర్క్ చూసారా, ఎలాగే చేశారా, బాగుంది కదా. అరే టైం అయిపోయిందండి, నేను మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ గురించి ఇంకోసారి మాట్లాడతానండి. ఐ లవ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సమయం చూసుకున్నప్పుడు గడియారం గురించి ఆడ చెప్పుద్దాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు మంత్రివర్యులు, ఆయన పేరేం పేరు? ఈయనకు బాగా తెలుసు, బుడబొక్కల బంగారు రాజు గారు. ఈయనే పెట్టుకున్నాం వరుసగా అందరినీ పిలిపించుకోం. ఆయన కూడా వచ్చి ఇతని గురించి 4 మాటలు. చప్పట్లు కొట్టండి, వస్తారు. ఇతనే హలో, మైక్ టెస్ట్ ప్లీజ్. సభకు నమస్కారం. బొచ్చు పెదపిచ్చయ్య అంట. ఎవరిని? మరి బొచ్చు పెదపిచ్చయ్య గారు
అట్ట అకాల మరణం చెందడం నాకు చాలా బాధగా ఉంది. ఎటువంటి మనిషి ఆ రోడ్డు ప్రమాదంలో చచ్చిపోవటం ఏంటి, బాడీ నుజురుజు అయిపోవటం ఏంటి, చివరికి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేక మున్సిపాలిటీ వాళ్ళు లాక్కెళ్ళిపోవటం ఏంటి. ఇటువంటి సాగు ప్రతిపక్షాలలో కూడా రాకూడదు చెప్పి నేను కోరుతున్నాను. ఉండు, మంచి ఫ్లోలో ఉన్నా, ఫ్లో. కాబట్టి ఆ బచ్చు ప్రతిపక్ష గారు ఆయన చచ్చిపోయినప్పటికీ ఆయన భార్య బిడ్డలకి గవర్నమెంట్ తరఫున నేను హెల్ప్ చేయిస్తాను. నువ్వేందరు ఎప్పుడు కసిస్తావు, ఏం మాట్లాడావు, ఇస్తావు. సారీ అండి, మా వాడు కొత్తగా చేరాడు, ఏదో పేపర్ పాయింట్ ఇవ్వాల్సింది పోయి ఇది ఇచ్చినాం అనమాట. సరే ఏదైతే ఏందిలే, మనకి మ్యాటర్ ముఖ్యం కదా. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందు ఈ పందిని చంపాలి. ఈ పంది అనేది సమాజానికి హానికరం. దానికి ఏం పోయింది, బురదలో దొరుకుద్ది, బయటకు వచ్చి మనకు రోగాలు అంటించుంది. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే, మీ అందరూ ముందు అందరూ బాధ్యతగా ఈ పందిని ముక్కలుగా నరికి చంపితే కానీ మన దేశం బాగుపడదు. అది కాదు సార్ ఈ మీటింగ్ నీ అబ్బాను అది తప్పితే అన్ని పట్టుకొచ్చేపోతుంది. నాకు అవుతా సీఎంతో మీటింగ్ అయ్యా, ఏడు అర్థమైన గురించి ఏం మాట్లాడమాట. సరే అయ్యా, ఇంకోసారి మాట్లాడతాను. అది ఆయన గురించి చాలా బాగా పంది గురించి వచ్చే పొరపాటున వేరే పేపర్లు మాట్లాడాలని చెప్పారు. సరే ఇప్పుడు మేము పిలిపించిన ఒక యువజన నాయకుడు, కార్మిక నాయకుడు శివయ్య, ఒకసారి అందరు జిందాబాద్ కొట్టండి, వచ్చేస్తారు. కార్మిక నాయకుడు శివన్న జిందాబాద్, కార్మిక నాయకుడు శివన్న వర్ధిల్లాలి. కూర్చో, క్షమించు. అయ్యా, యువజన నాయకత్వం సోదరులారా, మరి ఈరోజు బచ్చు పిచ్చాయి గురించి చెప్పాలంటే ఆయన చాలా కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు సన్మానం జరుగుతుందని చెప్పేసి మీకు సవినీగా మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు, మరి బచ్చు పిచ్చయ్య గారు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఆయన గుర్తంతా కూడాను నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఆయన బాల్య వివాహమే కాదు, ఆయన భార్య సతీమణి చాలా మంచిది. కానీ ఈయన ఎలాంటి వాడంటే చాలా ఇది వస్తుంది, అదే పెంచు చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి వ్యక్తికి సన్మానం చేస్తున్నందుకు సెలవు తీసుకుంటూ, మరి నన్ను పిలిచినందుకు మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకత్వం, యువజన నాయకత్వం. హలో ఇగో ఏంటి అది, సరే ఓకే. ఇప్పుడు సెల్ ఫోన్ సుబ్బారావు గారు కూడా వచ్చి ఇతని గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మంచి వ్యక్తి కదండి, బాగా మంచి. వస్తారు, చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఈయన ఆయన కలిసి ఇంటర్మీడియట్లో కాపీలు కొట్టి ఎగ్జామ్స్ రాసి 10th లో అనుకుంటున్నా. హలో వచ్చాను, సరే మీకు వచ్చాను. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టి. లేడీస్ అండ్ జెంట్మెన్, మన బచ్చు పదపచ్చి గారికి సన్మానం చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి బచ్చు పదపచ్చి గారి గురించి చెప్పాలంటే, ఇవాళ హలో చెప్పాను కదా ఇక్కడ సన్మానం జరుగుతుందని. డిస్టర్బ్ చేస్తే చెప్పా కదా, పెట్టాను. లేడీస్ అండ్ జెంట్మెన్, బచ్చు పెదపిచ్చయ్య గారికి సన్మానం చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి బచ్చు పెదపిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే, హలో
వాడు ఎవరైతే నీకు ఎందుకే, వాడు లోఫర్ గాడు, వాడికి సన్మానం నీకు అవసరమా? డాఫర్ గాడు, బుర్రాకర్ గాడు అవసరమా నీకు? పెద్దానికి ఇక్కడ రోజు అర్థమైన వాళ్ళకి సన్మానం జరుగుతుంటే వస్తుంటే మాట్లాడుతుంటా, నీకెందుకు అవన్నీ? పెట్టే పోను, పెట్టాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వాళ్ళ బచ్చు పెద్దపిచ్చి గారికి సన్మానం చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఓకే, బచ్చు పెద్దపిచ్చి గారి గురించి చెప్పాలంటే ఆయన ఏం చేస్తే నీకెందుకే? వాడు పెళ్ళాం బట్టలు తుగుతాడు, నీకు అవసరమా? ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెడతాను, నీకు అవసరమా? పెళ్ళానికి కాళ్ళు వస్తుంటాడు, నీకు అవసరమా? పెట్టే పోను. నువ్వు మామిడికాయ పప్పు వండుతావు, పెట్టే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బచ్చు పెద్దపిచ్చయ్య గారికి సన్మానం చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. బచ్చు పెద్దపిచ్చయ్య గారికి చెప్పాలంటే హలో ఒకసారి చేతి అర్థం కదా నీకు? డిస్టర్బ్ చేస్తే చెప్పా కదా? ఏం ఆడుతూ నువ్వు? నరికి అవతల పారేస్తా. సారాన్ని పరిశుద్ధి పెట్టి నా తిక్క నీకు తెలిసి పెట్టే ఫోను, పెట్టే ఫోను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వచ్చి పెద్దపిచ్చే సన్మానం చదువుతాను. ఐఎమ్ హ్యాపీ. మరి బచ్చు పిచ్చయ్య గారి గురించి చెప్పాలంటే ఏమీ లేదు. సో చాలా సేపటి నుంచి ఒక సూపర్ స్టార్ వచ్చారు, బట్ మీ ముందుకు రావట్లేదు ఏంటండి? ఫస్టే హాయ్ చెప్పారు. అఫ్కోర్స్ నేను వచ్చాను అనుకోండి, నా విషయం పక్కన పెడితే ఎవరు చెప్పండి? whom we are missing now? somebody somewhere. ఎప్పుడు సౌండ్ రాకపోతే రారండి ఆయన. ఓకే, ఎలా ఉండాలంటే సౌండ్, ఇక్కడ ఉన్నటువంటి మిస్ అమ్మలందరూ అయ్యో మిస్ అయిపోయామే అనుకోవాలి. అంత గ్రేట్ గా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రాలందరూ అదిరిందయ్యా చంద్ర అన్నట్టుగా చప్పట్లు కొట్టాలి. వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు, the most handsomest man, the most versatile artist. ఇక్కడ నేను పడిపోతున్నా, ఇక మీరు పడిపోండి. లైలానా? లైలా రాలేదు, వీసా ఇవ్వలేదు కదా మీ వాళ్ళు? ఏంటది? లయా వాళ్ళ ఆయన ఇంటే 4 బీకుతాడు మిమ్మల్ని. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక స్టేజ్ షోకి రావటం, అది మస్కట్ రావటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం ఈ దేశం వచ్చి ఉంటున్నారు. ముందుగా ఆ సుల్తాన్ గారికి ఈద్ ముబారక్. చాలా మంచి ఆయనని విన్నాం, చాలా మంచి రాజుగారు అని విన్నాం. మన ఇండియన్స్ అంటే, మన ఆంధ్ర వాళ్ళంటే చాలా అభిమానం అని విన్నాం. చాలా సంతోషం. అక్కడ రాశారు మెగాస్టార్ గురించి, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స, ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని. నిజంగా మీరందరూ, ఎందుకంటే అండి
ఒక చిన్న విషయం ఇప్పటిదాకా కామెడీ చేశారు కాబట్టి యాక్చువల్ నేను కామెడీ సినిమాలే చేస్తాను. ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. మీరందరూ మాకు మన ఆంధ్రాలో ఉండే వాళ్ళందరికీ చాలా ఆదర్శం అండి. ఎందుకంటే ఒక రకంగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అక్కడ వాళ్ళకు మీరు ఇప్పుడు హై క్లాస్లో నిలబడి ఉన్నారు అంటే అక్కడ కష్టపడకుండా ఊరికి తిరిగే వాళ్ళందరికీ కూడా మీరు అందరూ ఆదర్శం అండి. చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే అక్కడ కూర్చుంటాం, నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఇక్కడికి వచ్చినాకనే కష్టానికి అలవాటు పడి ఉంటారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అక్కడ మనం ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తాం, ఇక్కడికి వస్తే మన గురించి మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే నెల తిరిగి వచ్చేసరికి అందరికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి. అక్కడంటే అమ్మా నాన్న పెడతారు, లేదంటే చేసుకున్న పెళ్ళం తాలూకు మామగారు ఇబ్బంది పడతాడు, మనకు అనవసరం అనుకుంటాం అక్కడ. బట్ ఇక్కడికి వస్తే మాత్రం తప్పదు, ఎవడిది వాడు ఎప్పటికప్పుడు పని చేసుకోవాల్సిందే, 4 రాళ్ళు వెనకేసుకోవాల్సిందే. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మీరందరూ ఆదర్శంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు అంటే ఇంకోటి విన్నానండి, ఇక్కడ ఇంతకుముందు మన వాళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, మన దగ్గర ఇక్కడ సంపాదించి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నారు వీళ్ళంతా అని. ఇక్కడ మీ అందరికి కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చారని విన్నాం. నిజంగా అది కూడా సంతోషం. ఎందుకంటే మస్కట్లో ఇల్లు ఉండటం అంటే మామూలు విషయం కాదు. సో మీరందరూ కూడా ఆ బీచ్ రోడ్లో మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మీరు ఏదైనా అడిగితే నేను చెప్తాను తప్ప, యాక్చువల్గా నేను ఒక సాంగ్ చేద్దాం అనుకున్నానండి. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ, ఓ మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి వద్దులే. అది సాంగ్ డాన్స్ ఆడితేనే అందంగా ఉంటుంది. చేస్తా బాస్. ఎందుకంటే మన సీతారాముడు సినిమాలో నాకు ఈ లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది, అందుకే చేయలేదు, లేకపోతే డెఫినెట్గా చేసేవాడిని. ఎందుకంటే నాకు ఒక గర్వంగా, నేను మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, అయినా కూడా ఇవాళ మన తెలుగు సినిమాలో థ్యాంక్ యూ నాకు చిన్న గర్వంగా కూడా ఉంటుందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని ఒకే ఒక సాంగ్, ఎప్పటికీ మనం ఉన్నంతకాలం, మనం పోయిన తర్వాత ఇంకా తర్వాత జనరేషన్ కూడా ఉండే సాంగ్ మాయదారి మైసమ్మ సాంగ్ అండి. ఆ సాంగ్ నాకుందని ఎప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆ సాంగ్ నాకు తెలిసి తెలంగాణ మొత్తం ధూమ్ధామే. సో చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చి ఇంత మంచి మనుషులను కలిసి మీ అందరితో కొంచెంసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుంటే మిమ్మల్ని నమ్ముకున్న మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా బాగుంటారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. చిరంజీవి మెగా యూత్ రెడీయా? మీకు తెలుసు కదా ఎంతకాలమైంది సీఎం వైఎఫ్ స్టార్ట్ అయ్యి? कौन बोला? आज 4th एनिवर्सरी है बॉस. बिग बॉस लो 4వ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ బ్లడ్ బ్రదర్స్ అందరి సమక్షంలో జరగనుంది. ఈ సీడీ మీ ఫేవరెట్ స్టార్ మెగాస్టార్ గారు డెఫినెట్ గా చూస్తారు. ఒక్కసారి మరి మీ ప్రేమ, మీ ఉత్సాహం, మీ ఇష్టం అంతా మీ చప్పట్లలో మెగాస్టార్ గారికి తెలియజేయండి. ఇంతేనా? ఇంత కాల్చున్నారు. మస్కట్ రావద్దా? మెగాస్టార్ గారు మస్కట్ రావద్దా? మరి ఇలా ఉండాలి చప్పట్లు మజల్స్. ఈ సీడీ చూస్తాను ఫ్లాట్ అయిపోయి ఇమ్మీడియట్ గా రావాలంతే. సో ఈ కేక్ కటింగ్ సెరమనీలో ముందుగా రవీంద్రనాథ్ గారు, జనరల్ మేనేజర్ ఆఫ్ ఓరియంటల్ ప్రాజెక్ట్స్, తీగల రవీంద్రనాథ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి రవీంద్రనాథ్ గారికి. And మనందరికీ సుపరిచితుడు, ఈ రోజు మేమందరం ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మిస్టర్ రామ్దాస్ గారు. మెగాస్టార్ చప్పట్లు పడాలి రామ్దాస్ గారికి.
చిరంజీవి గారు ఎక్కడున్న వారి ఆదర్శాలు వారి అభిమానులు ఉన్న చోట ఉంటాయని దానికి నిదర్శనం అండి వీళ్ళందరూ. వారితో పాటు ద మోస్ట్ హ్యాండ్సమెస్ట్ మ్యాన్ ఈద్ ముబారక్ బోల్తే హుయే బులా आप उनके रहमान भाई को रहमान ఎక్కడ చెప్పండి యూత్ లేదు ఇక్కడ యూతే లేదు అండ్ రొజైల్ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పడంతో సాధారణంగా ఆహ్వానించండి శ్రీనివాస్ గారికి. ఆయన కమిటీ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తే ఒక్కసారి. అలాగే ఇది చిరంజీవి గారికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి దయచేసి మా ఆర్టిస్టులందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా టీం మెంబర్స్ ఆర్టిస్టులు అంతా సుధాకర్ గారు, శివాజీ, హనుమంతరావు గారు, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, జయలలిత గారు, నవనీత్, ఈ కేక్ కట్ చేసే ముందు 2 వాక్యాలు ఒక సినిమా ఆర్టిస్ట్గా మా అందరి తరపున మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది జన్మిస్తుంటారు, పెరుగుతారు, జీవితంలో స్థిరపడతారు, ఎవరు ఎంచుకున్న బాట వారిది. అయితే ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి క్షణానికి ఎదుగుతూ వెనక ఎవరు గాడ్ ఫాదర్స్ లేకుండా స్వయం కృషి ఆధారంగా ఇవాళ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం యావత్తు ఎవరి మాస్ హీరో అని ఆశ్చర్యపడే స్థాయికి ఎదిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద యూత్ ఫోర్స్ ఒకటి పెట్టి ఇటీవల టీవీలో కూడా చూశాను. మీ అందరూ బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమం కూడా చూశాను. వండర్ఫుల్. సినిమా ఆర్టిస్టుల నుండి క్రేజ్ అలాంటిది. ప్రత్యేకించి చిరంజీవి గారు లాంటి అంతర్జాతీయ ఖ్యాతి చెందిన మాస్ హీరో కన్ను సైగ చేస్తే చాలు ప్రాణం ఇచ్చేందుకైనా ప్రాణాలు కాపాడేందుకైనా అభిమానులు సిద్ధంగా ఉంటారు అనేది వాళ్ళ ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ క్యాంపు లాంటివి ఆ శిబిరాలన్నీ చిరంజీవి గారు చేస్తున్నారు. ఆయన క్రేజ్ని, ఆయన గ్లామర్ని కంప్లీట్గా సోషల్ సర్వీస్ పట్ల ఆయన డైవర్ట్ చేస్తూ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషల హీరోలకి మార్గదర్శకుడిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఇలాగే స్ఫూర్తిదాయకంగా జీవించాలని మా అందరి తరపున, మీ అందరి తరపున హృదయపూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెగాస్టార్ చిరంజీవి యూత్ ఫోర్స్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కేక్ కట్ చేయవలసిగా పెద్దలు శ్రీ రవీంద్రనాథ్ గారిని కోరుతున్నాను మీ అందరి హర్షధ్వానాల సాక్షిగా. అలా దిగి ఒక్కొక్కరికి పెట్టాలి. నేను క్యారెక్టర్లో భాగంగా అన్నప్పటికీ కూడా ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. కాదండి, తెనాలు అంటే ఎగతాళిగా ఉంది, మా వెనకమాల బోల్డ్ అంత పవర్ ఉందో తెలుసా చిరంజీవి గారు. తెనాలు అంటే కాదు, తెలుగు వాళ్ళంటే ఎగతాళిగా ఉన్నావు, మా వెనకమాల మెగాస్టార్ పవర్ ఉంది తెలుసా అని చెప్పుకునే స్థాయి వాళ్ళ చిరంజీవి గారిది. వన్స్ అగైన్. తర్వాత మీ అందరి తరపున ఉదయభాన్ తినేసింది. ఓకే, ఆయనకి షుగర్ అదే ఉత్తిది ఏం లేదు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మస్కట్ సుల్తానేట్ ఒమాన్ తెలుగు ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ఎంతో ప్రయాసలకి లోనై వచ్చిన మన ఆర్టిస్టులకి, దీని అంతటికీ
కారణమైన తీగిల రవీంద్రనాథ్ గారికి ఈరోజు మనం చాలా రుణపడి ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి చేద్దాం ఏదో ఒక ఈవెంట్ చేద్దాం, మన తెలుగు వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెద్దామనే మా కళ ఈరోజు నిజమైంది. దీనంతటికీ కారణం శ్రీ రవీంద్రనాథ్ గారు. రవీంద్రనాథ్ గారికి మీ అందరూ కరతాళంతో, ఇకపోతే చాలా సుదీర దూరాల నుంచి, సూర్ నుంచి, నిజాం నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చి మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మన సోదరిమణులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా చిరు అభిమానులందరికీ చిరంజీవి గారి తరఫున మీకు ప్రత్యేక అభినందనలు. నేను పిలవగానే మీరు అందరూ వచ్చి బ్లడ్ ఇస్తున్నందుకు, నేను పిలవగానే వచ్చి చేయూతనిచ్చి చనిపోయిన డెడ్ బాడీలు ఇండియా పంపించినందుకు, చాలా సేవా కార్యక్రమాలకు నా అంట మీరు ఎప్పుడు ఉన్నందుకు అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. సో అన్నగారి అభిమానం తెలియజేసుకోవడం కోసం, చిరంజీవి గారి పట్ల మా అభిమానాన్ని తెలియజేసుకోవడం కోసం మా అందరి బలాన్ని మేము ఇప్పుడు శివారెడ్డికి ఇచ్చేస్తున్నామండి. సో శివారెడ్డి గారు, ఇప్పుడు మీ ఫేవరెట్ కమెడియన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, సూపర్ స్టార్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, మీ ఫేవరెట్ స్టార్స్ అందరినీ హైదరాబాద్ నుంచి మన కువైట్కి తీసుకురానున్నానండి. ఎలా అంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ద్వారా. సో మీ ఫేవరెట్ స్టార్స్ అందరూ శివారెడ్డిలో కనిపిస్తారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆయనలో ఉన్నటువంటి నవరస నట సార్వభౌములు అందరూ కనిపిస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీకు గుడ్ బై చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ ఐటమ్ శివారెడ్డి మనందరి తెలుగుడు, మన తెలంగాణ బిడ్డ పర్ఫామ్ చేయనున్నాడు. ఒక బ్యూటిఫుల్ ఐటమ్ మీకోసం. హలో, జస్ట్ एक मिनट తొందరపాటు ఎక్కువ, నీకు ఉడుకు రక్తం. ఇప్పుడు నుంచి ముందు ఆయనకి చెప్తాను, ఆల్ లైట్స్ రైనా తెలుగు అయింది అక్కడ బైసాబ్, అన్ని లైట్లు ఉండాలని చెప్పండి. డిస్కో లైట్లు ఆన్ ఆఫ్ అట్లాంటివి ఏమొద్దు, ఓకే? తర్వాత ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం సౌండ్ పెంచుకోమని చెప్పండి, ఓకే? ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను, అయినా సరే మరొకసారి చెప్తాను. కీర్తిశేషులు అన్న నమస్తే అన్న. వా నీ మీద మనవై ఆగరాదా, నీ కడుపు కాల శివుల శిప్ప నీ మీద మనవై, నీ నెత్తకపో నీ తాడు తప్ప, నీ కడుపు కాల శివుల శిప్ప నీ నెత్తకపో, నీ ఆలిమడమై నీ పిల్లమడమై, నీ చేతులు పడిపో, నీ కాలు పడిపో, నీ నిప్పులు కాల నీ కాలు విపో, నీ చేతులు విపో, నీ ఏ చచ్చిపోవడం. ఐ లవ్ యూ అన్నయ్య, ఇన్ని తిట్లు తిన్నందుకు. అంటే మా తెలంగాణ రుచి చూపించా. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, దాని తర్వాత అన్నయ్య చిరంజీవి గారు, ఆ తర్వాత విక్టర్ వెంకటేష్ గారు, ఆ తర్వాత నాగార్జున గారు, ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు, మన ఎర్రజెండా. వీళ్ళంతా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అందులో వచ్చే కామెడీ ఏంటో చూడండి. తప్పకుండా ఇది నాన్ స్టాప్గా డ్యాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీ చప్పట్లు నాకు అవసరం, ఎందుకంటే నాకు ఎనర్జీ రావడానికి. థ్యాంక్ యూ. ఆకాశ కనుగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మరియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మరియా అందమంతా చీరలోనే ఉన్నది.
బంగారు కోడి పెట్ట వచ్చనండి బంగారు కోడి పెట్ట వచ్చనండి చందాది తీర గుర్తు చూసుకోండి బంగారు కోడి పెట్ట వచ్చనండి చందాది తీర గుర్తు చూసుకోండి బరపం పట్టి ధామ బళ్ళు ఆయికి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యారే అయ్యారే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటం ప్రయాణతో ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇంత ప్రేమ బల్లో అయితే గీతే ఎందుకయ్యో అసలే అయ్యా ఎత్తుడు హయ్యారే హయ్యారే హల్లా హల్లా ఎత్తుడు Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన పామలు అరలేత మెరుపు తీగలు. Hey, అందమైన పామలు లేత మెరుపు తీగలు. గుండె మాసిపోయే కమలాలు అరసకు చుడిదారులు కంచిగారం చీరలు రెచ్చుకుని రేగుతున్నాయి వచ్చని మోహాలు అయ్యో రామ ఈ రామ పల్లె గుర్తొస్తున్నాదే అయ్యో రామ అందంతో తను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ రామ పల్లె గుర్తొస్తున్నాదే అయ్యో రామ అందంతో తను చంపేస్తున్నాదే హే అందమైన బాబలు మెరుపు తీగలు గుండె మాసిపోయే కమల అందాలు అయ్యో రామ ఈ రామ పల్లె గుర్తొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చెప్పేస్తున్నాదే అయ్యో రామ ఈ రామ పల్లె గుర్తొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చెప్పేస్తున్నాదే
హక్కులకై అసువులు వాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో పేదల పాలిట నీయలో మరి చెన్నిది జెండె నీయలో ఎక్కడ మరి అయిపోయింది అయిపోయింది సత్తా అయిపోయింది ఇక్కడ ఫినిష్ గోల్మాల్ లేం మనం అంత సీన్ లేదా నువ్వే చెప్పలు కొట్టట్లేదు బాసు ఎక్కడ నేను ఇప్పుడు చూపించు నేను విజిలే దమ్ముంటే విజిలే నువ్వు సీఎం వైఎఫ్ అది బలం వెనకాల చాలా ఉంది వెరీ గుడ్ సో మీరు ఎప్పటికి ఇలాగే ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇక కాకపోతే మేమందరం మస్కట్ వచ్చాం, మీ అందరికీ ఒక మెమొరీ ఉంది. సో మేము మస్కట్ వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో మా హైదరాబాద్ వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అందరికీ చూపించాలి కాబట్టి మా అందరికీ ఒక చిన్న జ్ఞాపకాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడికి మమ్మల్ని పిలిపించినటువంటి పెద్దలు. సో ఒక్కసారి రవీంద్రనాథ్ గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ రెహమాన్ గారు, రామాదాసు, సో మిగతా కమిటీ మెంబర్స్ అందరూ వస్తే ఒక్కొక్కరిగా నేను ఆర్టిస్టులను ఇన్వైట్ చేస్తానండి. దాని తర్వాత అయిపోయింది అనుకోకండి, అందరూ ఆర్టిస్టులు కలిసి మీకోసం ఒక జబర్దస్త్ సాంగ్ చేస్తారు ఫైనల్ టచ్ గా. ఎందుకంటే అందరు ఆర్టిస్టులు ముందుగా ఫస్ట్ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒక సాంగ్ చేస్తారండి. తర్వాత అందరు ఆర్టిస్టులు మీకోసం ఒక ధమ్మాకైతే ఆ నంబర్ ఉంది. సో అది చూడాలనుకుంటే ఉండండి, లేకపోతే ఇంటికి వెళ్ళి పచ్చండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మేము మస్కట్ ఎప్పుడు వస్తామో, ఎప్పుడు షో చేస్తామో, ఎప్పుడు మీ విజిల్స్ వింటామో, ఎప్పుడు చప్పట్లు కంటామో, ఓ మై గాడ్. మీరు ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మేము లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటామండి. అంత బాగా ఎంజాయ్ చేశాం మేము. సీరియస్లీ వి లవ్ యూ లైక్ ఎనీథింగ్. మీ చప్పట్లు, మీ విజిల్స్, మీ కేరింతలు, ఓ మై గాడ్, ఇంత ప్రేమ గుండెల్లో ఎలా దాచుకున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్దాస్ గారి ఫ్యామిలీ కూడా రావాలి స్టేజ్ పైకి. మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణ గారు కూడా రావాలి. రావు గారు అండ్ ఫ్యామిలీ, శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, చిన్నారావు గారు విత్ ఫ్యామిలీ, బాపిరాజ్ గారు ఫ్యామిలీ లేదా, అందుకే ఇందాక చేయలేపదా మీరు. మిస్టర్ అండ్ మిసెస్ రావు, మిస్టర్ అండ్ మిసెస్ రావు గారు ఎక్కడున్నారు? మిస్టర్ వచ్చారు, మిసెస్ రాలేదు ఇంకా. ఇందాక కాస్త అలిగారు అనుకుంటా, మీరు చేయలేపలేదు కదా. లేదు, మీరు చేయలేపలేదు కదా పెళ్ళైన వాళ్ళ లిస్ట్లో. ఇది నిజమేనా? అల్లా కసం. ఓ మై గాడ్.